హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈరోజు 6 ఏప్రిల్ 2024 నాటికి ఉన్న తాజా సమాచారం ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మార్చి 31 లోపల 5,500 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లిస్తా అని అవి ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదండి. సో మనము చూసాము, అందులో భాగంగానే మొదటగా ఏపీజీఎల్ఐ లోన్స్, ఎస్ఎల్స్ అని అలాగే పిఎఫ్ పార్ట్ ఫైనాన్స్, అలాగే ఇంకా సరెండర్ లీవ్స్, కొన్ని ఎర్నడ్ లీవ్స్, ఈ విధంగా జిఐఎస్ చెల్లిస్తూ వస్తుంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా చెల్లిస్తూ వస్తుంది. సో ఈ బిల్లులన్నీ కూడా ఏవైతే అప్లై చేసుకున్నామో అవి మాత్రమే చెల్లింపులు జరుగుతుంది. కానీ కామన్గా అందరికీ చెల్లింపులు జరగవలసిన డిఏ మరియు పిఆర్సి అరియర్స్ అయితే ఇంకా ఇంతవరకు చెల్లింపులు జరగలేదండి. సో డిఏ అరియర్స్ ఒక 6 నెలలకు సంబంధించిన 6 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించిన పేమెంట్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే పిఆర్సి కూడా 11వ పిఆర్సి సంబంధించిన అరియర్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. ఈ సంవత్సరానికి గాను 10% చెల్లింపులు అయితే జరిగి ఉండాలి, కానీ ఇంకా చెల్లింపులు జరగలేదు. సో ఇంతవరకు మనం ఏవైతే అప్లై చేసుకొని పెట్టి ఉన్నామో బిల్లులు అవి మాత్రమే జమ కావడం జరిగింది. అలాగే ఇంకా కామన్గా రావాల్సిన బిల్లులు అవి కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదండి. ఇంకా చాలామందికి పెండింగ్లో ఉన్నాయి. లైక్ ఒక 10 లక్షల పైన ఉన్న ఎస్ఎల్స్ ఏవైతే ఉన్నాయో, ఈఎల్స్ కానీ, ఎర్నడ్ లీవ్స్ కానీ, వీటికి సంబంధించిన ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. సో పూర్తి స్థాయిలో అయితే అవి కూడా జమ కాలేదు. ఇకపోతే ఈ డిఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ డిఏ అరియర్స్ కూడా ఇంకా మనకు 6 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన 6 సంబంధించిన బకాయిలు ఉన్నాయండి, 6 ఇన్స్టాల్మెంట్కి. సో అవి ఈ ఎలక్షన్స్ లోపు కొన్నైనా చెల్లింపులు చేసేదానికి అయితే అవకాశం ఉందని అయితే ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారండి. సో అందులో భాగంగా ఏపీకి మరొక 3,000 కోట్లు అయితే రానున్నాయి. సో ఆ బకాయిలతో కలిపి అయితే బకాయిలు చెల్లింపులు అయితే జరగాలని అయితే ఆశిద్దాము. ఇదండి ఇంతవరకు ఉన్న పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఏపీ ఉద్యోగ పెన్షనర్స్ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.